బతుకమ్మ ఇది మన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ప్రముఖమైన పండగ. తెలంగాణ యొక్క ఉనికిని, సాంప్రదాయాన్ని తెలియజేసే పండగ. ఈ పండగను కేవలం తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ జరుపుకుంటారు. మహాలయ అమావాస్య రోజున ప్రారంభమయ్యే ఈ బతుకమ్మ పండుగను మన తెలుగింటి ఆడపడుచులు పూలనే గోపురంలాగా పేర్చి తమ శ్రావ్యమైన గొంతులతో లయబద్ధంగా పాడే పాటలు, చేసే నృత్యాలు చూసేవారికి కనుల పండుగగా ఉంటుంది. 9 రోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగను ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి సందులోనూ కులమత భేదం లేకుండా అందరూ కలిసి పాలు పంచుకుంటారు. అసలు ఎవరు ఈ బతుకమ్మ? ఈ ఉయ్యాల పాటలేంటి? అమ్మలక్కలందరూ గుంపులు గుంపులుగా చేరి సాయంకాలం సమయాన పాటలెందుకు పాడుతారు? దీనికి సంబంధించిన ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒక పురాణ కథనం ప్రకారం ధర్మాంగుడు అనే ఒక రాజు ఉండేవాడు. పేరుకు తగిన విధంగానే ధర్మమైన రాజ్యపాలన చేసేవాడు. రాజ్య ప్రజలని తన కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. అతని భార్య సత్యవతి. వారికి 100 మంది కుమారులు ఉండేవారు. ఒకసారి జరిగిన యుద్ధంలో శత్రువుల చేతిలో అతని 100 మంది కుమారులు వీరమరణం పొందుతారు. దాంతో పుత్రశోకంలో ఉన్న రాజు రాణి తమ దగ్గరున్నదంతా దానధర్మాలు చేసి రాజ్యాన్ని మంత్రికి అప్పగించి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటారు. తపస్సులో ఉన్న వారికి శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై ఒక వరాన్ని కోరుకోమని అడుగుతుంది. సంతానాన్ని కోల్పోయిన మాకు నువ్వే సంతానమై మా కడుపున జన్మించు తల్లి అని వేడుకుంటారు. దానికి ఆ శ్రీ మహాలక్ష్మి తదాస్తు అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమైపోయింది. ఇక సంవత్సరం తిరిగేసరికి వారికి ఒక ఆడపిల్ల జన్మించింది. దివ్యమైన తేజస్సుతో జన్మించిన ఆ అమ్మాయిని చూడడానికి ఆ అడవుల్లోనే ఉండే మునులు, ఋషులు వచ్చి ఉయ్యాలలో ఉన్న పాపాయిని చూసి చల్లగా బతుకమ్మ అని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తల్లి జన్మించిన వేళా విశేషం వల్ల ఆ దంపతుల ఇంట సర్వ సౌభాగ్యాలు, ఐశ్వర్యాలు కలిగాయి. అలా కాలం గడుస్తూ ఉండగా బతుకమ్మ పెరిగి పెద్దదై పెళ్ళీడుకు వచ్చింది. చిత్రాంగుడు అనే ఒక రాజు రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. బతుకమ్మ పెళ్లి చేసుకుని తన భర్త అయిన చిత్రాంగుడి వెంట అతని రాజ్యానికి పయనమయ్యింది. ఆ తల్లి అడుగుపెట్టిన శుభముహూర్తాన ఆ రాజ్యమంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వెల్లివిరిశాయి. అడవిలో బతుకమ్మ పుట్టడం వల్ల ఆ వనమంతా రకరకాల పుష్పాలతో వికసించాయి. దాంతో ఋషి భార్యలు, ముని కన్యలు ఆ పూలనన్నింటినీ సేకరించి వాటిని ఒకదానిపై ఒకటి పెట్టుకుంటూ ఒక గోపురంలాగా పేర్చి అమ్మవారి పుట్టుకకు గుర్తుగా వాటిని భావించి